వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెండింగ్లో ఫీజు రీయింబర్స్ స్కాలర్షిప్ విడుదల చేయాలని కరీంనగర్లో ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు. శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్. కరీంనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల జాప్యానికి బీజేపీ కారణమని కాంగ్రెస్ ఆందోళన. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదని సూడా చైర్మన్ ఆరోపణ. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కోర్టు తీర్పు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ముస్తాబాద్ మండల నామాపూర్ మోడల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని టీచర్స్కు కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆదేశం. వసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశం. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎట్లా అని ప్రశ్నించారు. ప్రజాపాలన వచ్చిన విద్యారంగంలో మార్పు ఏం లేదని, రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేక విద్యా వ్యవస్థ ఆగమవుతుందని, శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదని, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుపై జిల్లా ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో వారి జిల్లాలో తిరగనేమని మణికంఠరెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేయకపోవడం వల్లే పనులు జరగడం లేదని 2 రోజుల క్రితం బీజేపీ నాయకులు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వగా, ఈరోజు ఆర్ఓబీ ప్రదేశాన్ని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సందర్శించి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే నుండి స్ట్రక్చరల్ డిజైన్ డ్రాయింగ్స్ మొన్న మార్చి వరకు పూర్తి కాకపోవడానికి, అలసత్వానికి, నిర్లక్ష్యానికి బాధ్యులు మీరు కాదా అని ప్రశ్నించారు. భూసేకరణ కాకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆనాడు ఆర్ఓబీ పనులు ప్రారంభించడానికి పోటాపోటీగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకుడు బీజేపీ ముసుగు వేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెర వెనుక నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండని ఆరోపించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టు వెళ్లి పార్టీ మారిన శాసనసభ్యుల పదవులు రద్దవుతున్నాయని ప్రచారం చేసి పగటి కళలు కన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వాళ్ళ తీరు చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుందన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 మందిని తమ పార్టీలో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. శాసన మండలిలో, శాసనసభలో పార్టీలను విలీనం చేసుకున్నామని గొప్పలు చెప్పుకున్నారు. ఆనాడు స్పీకర్కి అధికారాలు ఉంటాయని డంకా బజాయించి చెప్పిన బీఆర్ఎస్ పార్టీ వారి విధానాలు నచ్చక పార్టీ మారి వారిపై శాసనసభ్యత్వం రద్దయిందని, ఉప ఎన్నికలు జరుగుతాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 3 మాసాల్లో స్పీకర్ ఈ అంశాన్ని తీర్చాలని చెప్పింది. స్పీకర్ నిర్ణయానికి వదిలేద్దామంటే బీఆర్ఎస్ వారు నానా రకాలుగా యాగి చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయం ప్రకారం జరగాలని అభిప్రాయపడింది. మేము మొదటి నుంచి చెప్పిందే నేడు నిజమైంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుందని ఆరోపణలు చేస్తుందన్నారు. కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది. వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని
ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు. ఏకంగా పార్టీలని మేము శాసనసభలో శాసన మండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు. ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేస్తున్నాం. మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని. ఇది సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట మోడల్ స్కూల్లో అన్ అకాడమీ ద్వారా ఆన్లైన్ తరగతులను కేకే మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్, స్టోర్ రూమ్లను స్వయంగా తిరిగి పరిశీలించారు. విద్యార్థులచే హిందీ, ఇంగ్లీష్ పాఠాలను చదివించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. స్కూల్లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారు ఏమి తిన్నారు, ఎలా ఉంది ఫుడ్ అని అడిగి తెలుసుకుని టేబుల్ టెన్నిస్ గేమ్స్ ఆడాలని పేర్కొన్నారు. హాజరు వివరాలు స్వయంగా పరిశీలించి అటెండెన్స్ వివరాలు తెలుసుకున్నారు. Online coaching class in the entire country. Okay, so an academy online classes are held. Same classes will be held in Delhi also, Jammu Kashmir also, Tamil Nadu also. Same kind of classes will be held. For one person, it will cost around 50 to 60,000. Okay, oka person ko 50. But we have bought it to as a institutional program. మీ అందరి కోసం వాటి తీసుకువచ్చినాం. సో దీని మీద 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ 8th, 9th, 10th క్లాస్కి ఫౌండేషన్ ఉంటుంది. కొంచెం మాకు దూరం నుంచి వచ్చినప్పుడు మ్యాథ్స్, సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ అవి అన్నీ కొంచెం వీక్గా ఉంటే దీనికి తర్వాత ఇట్లా దీనికి స్ట్రెంథెన్ చేయాలి, దీని మీద వాళ్ళు చెప్తారు ఫౌండేషన్ కోర్సు. తర్వాత 10th దాటిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఐదర్ సైన్స్ స్ట్రీమ్లో ఉంటే మీరు ఐదర్ మెడికల్ సైడ్ పోతారు, నీట్ తయారు చేస్తారు, లేకపోతే మీరు ఇంజనీరింగ్ సైడ్ పోతారు. ఓకే, సో నీట్ వాళ్ళ కోసం ఇక్కడ నీట్ ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి. నీట్ కోచింగ్ 10th దాటిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మీరు చాలా ఆర్గనైజ్డ్ మేనర్లో ఇక్కడ మీ సిలబస్ ఉన్నాయి కదా, దీంతో పాటు ఇది కూడా సేమ్ సింక్రొనైజేషన్లో ఉంటుంది. దయచేసి మీరు ఏం చేయాలి, మీరు మీ రెగ్యులర్ క్లాస్ జరిగిన తర్వాత సాయంత్రం 2 hours మీరు వాళ్ళకి సప్లిమెంటరీ క్లాసెస్ చేయించండి. సో ఒకవేళ ఇక్కడ క్లియర్ కాకపోతే కూడా టీచర్తో దీని మీద ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న టీచర్స్ పెద్ద పెద్ద ఐఐటి, పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్, పెద్ద పెద్ద వెల్ నోన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డైరెక్ట్లీ మీకు చెప్తారు. అదేవిధంగా ఇక లైవ్ క్లాసెస్ కూడా ఉంటుంది. లైవ్ క్లాసెస్ చెప్పాలంటే డైరెక్ట్లీ లైవ్ నడుస్తుంది. తర్వాత రికార్డెడ్ క్లాస్ ఉంటాయి. తర్వాత డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. సపోజ్ ఒకవేళ క్లాస్లో మీరు ఏం అడగలేకపోయారు, తర్వాత ఏం చేస్తారు, మీ పేపర్లో రాసి అక్కడ టైపింగ్ చేసి మీరు వాళ్ళకి పంపొచ్చు. వాళ్ళు మీకు ఐదర్ వీడియో అది చేసి ఆర్ మీ ఈమెయిల్ ద్వారా మీకు అది సూచిస్తారు. వాట్ ఈస్ ద సొల్యూషన్, ఎట్లా కన్సెప్చువల్ క్లారిటీ ఇవ్వాలి దీనికి. సో వన్ ఈజ్ ఐఐటి వైపు, సెకండ్ ఈజ్ మెడికల్ వైపు. ఓకే, నీట్ కోసం అండ్ ఐఐటి కోసం. సో 3 ప్రకారం ఉన్నాయి. 8th, 9th, 10th ఫౌండేషన్ కోర్స్. మీరు 11th, 12th కదా, సెకండ్ ఇయర్ ఉన్నారు మీరు. మ్యాథ్సా ఆర్ బయాలజీ? మ్యాథ్స్. సో మీకు ఇంజనీరింగ్ ఫిజిక్స్ చెప్తున్నారు. సో ఫిజిక్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఫిజిక్స్ నడుస్తూ ఉంది. సో దయచేసి మీరు మీ క్లాసెస్ తర్వాత నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిహెచ్సిలో ఉన్న వార్డులు, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న జనాభాను గుర్తించి నవంబర్లోపు వారి స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్సీడీ సర్వే ద్వారా గుర్తించిన మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్తులు మందులు సరిగ్గా వాడుతున్నారో లేదో రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలని అన్నారు. ల్యాబ్లో పరీక్ష ఫలితాలు సకాలంలో అందించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం పెద్దపల్లి శాంతినగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం వండే కిచెన్ ఏరియా, తరగతి గదులను పరిశీలించారు. పిల్లలకు కనీస విద్యా ప్రమాణాలు అందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదల రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ సరళి, డాక్టర్ లక్ష్మీ భవాని, సంబంధిత అధికారులు ఉన్నారు.
అంటే సార్ ఇప్పటివరకు మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇన్స్టాలేషన్ ఉంటుంది సార్ పర్టికులర్స్ ఫర్ ఏసీ సార్ అంటే టీవీ మండలం అయితే ఫోటోస్ అప్ టు మీరు 4095 ఎక్స్రే చేయాలి. పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించి పారాక్వాట్ను విక్రయించే పెస్టిసైడ్ డీలర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పమిల సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో పెస్టిసైడ్ డీలర్లు, టీఎస్ఎంసీఈసీ సభ్యులు, డిఏపిపి సభ్యులు డాక్టర్ బండారి రాజ్ కుమార్, డిఏపిపి సభ్యులు, ఫ్రాలజిస్ట్ డాక్టర్ రాకేష్, వ్యవసాయ శాఖ అధికారులతో పారాక్వాట్ మందు దుష్పరిణామాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారాక్వాట్ పిచికారీ సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోకుంటే గాలి ద్వారా రైతుల ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు దెబ్బతిని ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ మందు మీద పడిన ప్రమాదమేనని అన్నారు. విక్రయించిన డీలర్ వద్ద తప్పనిసరిగా రైతుల వివరాలు ఉండాలని సూచించారు. రైతుల సంతకం, ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, ఫోన్ నంబర్ వివరాలు తీసుకోవాలన్నారు. ఈ మందు అమ్మేటప్పుడు రసీదుపై డీలర్ సంతకం, పంటలకే ఉపయోగిస్తానని రైతు సంతకం తీసుకోవాలన్నారు. అందరూ డీలర్లు తమ పరిధి ఏఓల ఫోన్ నంబర్లు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ఏఓ అనుమతి లేకుండా ప్రమాదకరమైన ఈ మందును రైతుకు అమ్మవద్దని సూచించారు. వివరాలు సిద్ధం చేయాలి. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సర కాలంలో ఈ మందును మండలాల వారీగా ఎంతమంది రైతులు వినియోగించారో వివరాలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ధర్మపురి పట్టణంలో కొత్త రకం మోసానికి గురైన నేరళ్ల గ్రామానికి చెందిన అయ్యూరు పోషవ్వ వివరాలు ఇలా ఉన్నాయి. పింఛన్ డబ్బులు ఇస్తానని చెప్పి సందులోకి తీసుకెళ్లి నీ మెడలోని పుస్తల తాడు ఫోటో తీసుకుని ఇస్తాను ఇమ్మని అడిగిన మోసగాడు. పుస్తల తాడు తీసి ఇచ్చిన తర్వాత జిరాక్స్ సెంటర్కు వెళ్లి పెన్షన్ పేపర్లు తీసుకురమ్మని చెప్పగా జిరాక్స్ సెంటర్కు వృద్ధురాలు వెళ్ళింది. జిరాక్స్ సెంటర్ బంద్ ఉండడంతో తిరిగి వచ్చిన వృద్ధురాలు పుస్తల తాడు తీసుకున్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో తాను మోసపోయినానని వృద్ధురాలు గుర్తించింది. జరిగిన సంఘటన గురించి ధర్మపురి పోలీసులకు సమాచారం తెలపడంతో మోసగాన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇగో ఈ బామ్మ మూల దాకా మాట్లాడుకుంటూ వచ్చి నీకు 2 కాగితాలు కావాలి అన్నాడు. నువ్వే రేపమ్మని నేను అన్నా. లేదమ్మా నువ్వు తీసుకురాపో, నువ్వు 1 నిమిషం పుస్తకాలు అటు ఇవ్వు, ఫోటో దించుకుంటావు, దించుకొని నువ్వు అటు తీసుకొని వచ్చే వరకు నీకు ఇస్తాను అని చెప్పిన నేను ఇచ్చి నేను కాగితాలు ఒక వరకు బంద్ ఉన్నాయి. బంద్ ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చిన మరి ఆడ ఎటువైనా వచ్చే వరకు లేడు. పోయి ఆయనగా బట్టల షాప్ నిరుపేద అయిన అక్కెనపల్లి రాజు వైద్య ఖర్చుల కోసం ఫేస్బుక్ మిత్రుల సహకారం ద్వారా జమ అయిన 1,50,000 నగదును సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్ అందజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని అక్కెనపల్లి రాజు నిరుపేద వైద్య ఖర్చుల కోసం ఫేస్బుక్ మిత్రుల సహకారం ద్వారా జమ చేసిన 1,50,000 నగదును ఈరోజు ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ధర్మపురి పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు రేణిగుంట రమేష్ అక్కెనపల్లి రాజుకు 5 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ ఇంజూర్ అయి బ్రెయిన్ సర్జరీ అయింది. ప్రస్తుతం ఫేస్ సర్జరీకి రూపాయలు 2 లక్షలు అవసరం ఉన్నదన్న విషయం తెలుసుకున్న రమేష్ ఈ నెల మొదటి వారంలో ఫేస్బుక్లో రాజు పరిస్థితి గురించి వివరిస్తూ ఆర్థిక సాయం చేయాలని పోస్ట్ చేశాడు రమేష్. ఫేస్బుక్ మిత్రుల ద్వారా జమ అయిన 1,50,000 రూపాయలను రాజు కుటుంబానికి అందజేశారు. రమేష్ వృత్తిరీత్యా ఎల్ఐసి ఏజెంట్, ప్రవృత్తి సామాజిక సేవ. గత 10 సంవత్సరాలుగా ఫేస్బుక్ మిత్రుల ఆర్థిక సహకారంతో ఇప్పటి వరకు 145 మంది నిరుపేదలకు 1,80,00,000 సాయం చేశాడు రమేష్. ఈ సందర్భంగా రమేష్ సేవలను సిఐ రామ్ నరసింహారెడ్డి అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. హెడ్ ఇంజురీ అయింది. తర్వాత ఇంజురీ అయిన తర్వాత బ్రెయిన్ సర్జరీ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు కూడా బ్రెయిన్ సర్జరీ అవసరం వచ్చింది. దీనికి స్పందించిన మన రేణుగుంట రమేష్ అని ధర్మపురి పట్టణానికి చెందిన వ్యక్తి వాళ్ళ ఫేస్బుక్ మిత్రుల ద్వారా ఈ జూలై మంత్లో పోస్ట్ చేయగా, ఫస్ట్ వీక్లో పోస్ట్ చేయగా 1,52,000 రూపాయలు రావడం జరిగింది. అట్టి అమౌంట్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు అప్పగించడం జరిగింది. మెయిన్గా రేణుగుంట రమేష్ గారు 10 సంవత్సరాల నుంచి సుమారుగా 145 పేద కుటుంబాలకు 1,80,00,000 రూపాయలు అందించడం జరిగింది. నేను ఈ సందర్భంగా మన రేణుగుంట రమేష్ గారికి మరియు వారి మిత్రులను అభినందిస్తున్నాను. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320G ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ ద్వారా డాక్టర్ గట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, బాలాజీనగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. గత 700 రోజులుగా నిత్యం లయన్స్ సభ్యుల ఇతరుల పుట్టినరోజు, వివాహ రోజులలో అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ వైస్ గవర్నర్
మూడార భద్రేశం, ఐపీఎంసీసీ లైన్ హనుమన్ల రాజురెడ్డి, డీసీఎస్ లైన్ వాసుదేవారెడ్డి, డీసీటీ లైన్ గాలిపల్లి వెంకట్, ఎల్సీకే లైన్ అరికొంత రవీందర్ రెడ్డి, బాలాజీనగర్ లైన్ క్లబ్ అధ్యక్షులు కుమార్ రెడ్డి, మీల్స్ అండ్ వీల్స్ చీఫ్ ఆర్డినేటర్ రావికంటి కృష్ణకిషోర్, ఎల్సీకే శ్రీనిధి, వివిధ క్లబ్బుల నుండి వివిధ హోదా గల సభ్యులు పాల్గొన్నారు. బర్త్డే వివాహ వేడుకల సందర్భంగా ఇలాంటి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. ఈరోజు డాక్టర్ గట్టంనేని బాబురావు గారు ఇమిడియట్ పార్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీనగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శ్రీనిధి తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ గత 700 రోజులుగా ఈ ప్రాంగణంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం మరియు అలాగే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు పుట్టినరోజు ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని కూడా నిర్వహించడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు మా లైన్ మెంబర్స్ యొక్క అలాగే ఎవరైనా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా వారి యొక్క పుట్టినరోజులు ప్లస్ అలాగే పెళ్లి రోజులు అలాగే ఇంకేమైనా శుభకార్యాలలో కూడా ఇక్కడ దానం చేసేటువంటి అవకాశం లయన్స్ క్లబ్ తరఫున మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మానేరు చీఫ్ కోఆర్డినేటర్ లైన్ కృష్ణకిషోర్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు రెగ్యులర్గా. వారికి సందర్భంగా నాకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వారితో పాటుగా ఇక్కడ టీం అందరు కూడా చింతల కిషన్ గారు ప్లస్ అలాగే రవీందర్ రెడ్డి గారు అలాగే మనకు ఇంకా రాజు గారు ప్లస్ అలాగే రాజిరెడ్డి గారు చాలామంది ఇక్కడ వాలంటీర్స్గా రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు. వారందరూ కూడా ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరంగా సాగే విధంగా మా లయన్స్ క్లబ్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల ఆశీర్వాదం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని, అలాంటి ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు దొరికిందని, నా ప్రాణం ఉన్నంత వరకు ధర్మపురి నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని, కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉన్న ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని, రాబోయే ఎన్నికల్లో మన సత్తా ఏమిటో మరొకసారి చూపించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో వివిధ పార్టీల నుంచి సుమారు 600 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మనకు విద్వేషాలు సృష్టించేవారు ఉంటారని, ఎవరి మాటలు నమ్మవద్దని, పాత కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి అన్నారు. దేవుడు భగవంతుడు ఎంతైతే దేవుడు శక్తిస్తున్నంత వరకు నేను ధర్మపురి నియోజకవర్గంలో ఉంటా. ధర్మపురి నియోజకవర్గం వదిలిపెట్టి ఎక్కడికి పోను. ఏది డీలిమిటేషన్ కాకపోయినా మీ లక్ష్మణ్ కుమార్ గా వేదిక పెట్టిన వాళ్ళు కానీ కాంగ్రెస్ జెండా నమ్ముకుని లక్ష్మణ్ కుమార్ అనే కష్టకాలంలో ఉన్న వాళ్ళు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా. ఇలా కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళని విస్మరించకుండా పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త వాళ్ళు నా నమ్మకంతో పార్టీ చేసేందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళి తప్ప పాత వాళ్ళ మనసు ఎవరు కూడా బాధ పెట్టాలని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం. సాగర్ కట్టిందేవాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. నాగార్జున సాగర్ ప్రారంభించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరమ్మ తల్లి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 సంవత్సరాల తర్వాత గేట్లు ఓపెన్ చేసేటువంటి అవకాశాన్ని నాకు మీరిచ్చిలు, మీ ద్వారా నాకు దేవుడు అవకాశం కల్పించి నేను హెలికాప్టర్లో పోయి ఆ గేట్ ఓపెన్ చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ, పండిత్ జవహర్లాల్, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్ప నాయకులు ఆ గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక సామాన్య కార్యకర్త లక్ష్మణ్ కుమార్ గా మీ అన్నగా మొన్నటి వరకు 2 సంవత్సరాల క్రితం వరకు లక్ష్మణ్ కుమార్ అనే తెలిస్తే ఈయనకే తెలుసు. ఈ లక్ష్మణ్ కుమార్ అనేది చూస్తే అక్కడ ఫోటో ఎక్కడ ఉంటుంది, ఈ లక్ష్మణ్ కుమార్ అనేది తెలిస్తే మనకు వచ్చే ఏదైతే కాంట్రాక్ట్ ఎక్కడ పోతుంది అని చెప్పి భయపడిన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని పోయినటువంటి ఆ పరిస్థితిలో కూడా ఈ పరిస్థితికి వచ్చిన వ్యక్తిగా ఇంతకంటే నాకు సాగుతుంది జీవితంలో బ్రతికినంత వరకు నాకు 50 సంవత్సరాలు దాటింది. నా ప్రాణం పోయేంత వరకు మీకు అందుబాటులో ఉంటా. ప్రజలు ఊహించిన విధంగా ధర్మపురంలో ఎవ్వరు ఊహించిన విధంగా ఏ నాయకుడు విధంగా వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకొస్తా. పెద్ద ఎత్తున సాగునీరు కానీ తాగునీరు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఊరికి అనేక కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారితో మనం క్యాబినెట్ అయిపోయాక మాట్లాడినా అన్న నన్ను మంత్రి చేసి నన్ను సహకరించిన దాన్ని ఇంట్లో అన్న నా ఉద్యోగ సంగతి నా ప్రాంతానికి ఎప్పుడు వస్తాం, 1 కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వాలి, టెంపుల్ అభివృద్ధి చేయాలి, మా రైతాంగంలో శివరాయకట్లో నీళ్లు ఇవ్వాలి, మాకున్న సంక్షేమ కార్యక్రమంలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొరత లేకుండా ఎరువులు అందిస్తున్న విషయాన్ని జీర్ణించుకోలేని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అసత్య ఆరోపణలతో రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో ఫ్యాక్స్ పరిధిలోని గోదాంను సందర్శించిన అనంతరం మీడియా సమావేశంలో జువాడి కృష్ణారావు మాట్లాడుతూ రైతులను జింకు రెట్టింపు ధరకు కొనుగోలు చేయిస్తూ ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తాన్ని ఇస్తున్నారని ఆరోపించడాన్ని తీవ్రంగా ఆయన ఖండించారు. కల్వకుంట్ల సంజయ్కి నియోజకవర్గం మీద సరైన అవగాహన లేదని, ఎన్నికై ఏడాదిన్నర పూర్తవుతున్న సమస్యల గురించి అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదని, కేవలం అసత్య ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతో కాలం వెల్లడిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గంలో రైతులకు ఏమాత్రం కొరత లేకుండా అవసరమైన వారికి అవసరమైన అన్ని యూరియా బస్తాలు అందిస్తున్నామని ఆయన అన్నారు. ఏ ఒక్క రైతుతో కూడా రెట్టింపు ధరకు జింకు కొనుగోలు చేసినట్టు, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయనున్నట్లు నిరూపించగలవా సంజయ్ అని ఆయన నిలదీశారు. ఆగస్టు 2న కోరుట్ల మండలంలోని ఐలపూర్ రైతు వేదిక వద్ద ప్రజలు రైతులతో బహిరంగ చర్చకు రావాలని జువాడి కృష్ణారావు సవాల్ విసిరారు. లేదంటే కోరుట్ల నియోజకవర్గంలో ఎక్కడైనా ఎమ్మెల్యే సంజయ్ని తేదీ సమయం నిర్ణయించాల్సిందిగా, ఆ సమయానికి తాను బహిరంగ చర్చకు వస్తానని జువాడి కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో జువాడి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పట్నంలో ఎమ్మెల్యే గారు సంజయ్ గారు మాట్లాడుతూ ఎరువుల బస్తాల కోసం రైతులు లైన్లో నిల్చుంటున్నారు, వాళ్ళ టైం అంతా వృధా అవుతుంది. అదేవిధంగా ఒక్క యూరియా బస్తా ఇచ్చుకుంటూ 1000 రూపాయల జింక్ బస్తా ఇవ్వడం జరుగుతుందని మాట్లాడడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. నేను ఇప్పుడే అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది. యూరియా మొత్తం సఫిషియెంట్ రైతులకు సరిపడే యూరియా ఉందని చెప్పడం జరిగింది. అలాంటిది ఏదైతే ఒక్క బస్తా అన్నదైతే ఇవ్వడం లేదని చెప్తున్నారు, అది కూడా అవాస్తవం. జింకుది కూడా 450 రూపాయలు మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది జింక్ బస్తా. అది కూడా ఏదైతే మీరు మాట్లాడడం 1000 రూపాయలని మాట్లాడడం అది కూడా అవాస్తవం. ప్రజలారా గమనించాలి. ఈ కల్వకుంట్ల కుటుంబం ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ప్రజలారా, రైతులారా ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. ఈయనే కావాలని అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు గమనించాలని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ కోరుట్ల ఎమ్మెల్యే మెట్పల్లి పట్టణంలో నూతన భవనాల నిర్మాణం పూర్తి కాక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందువలన గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మనబడి పథకం కింద నిధులు మంజూరయ్యాయి. ఈ పాఠశాలలకు నూతన భవనాలను నిర్మించడానికి 1,50,00,000 రూపాయలతో నూతనంగా భవనాలను నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు మంజూరై ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాల నుండి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల భవనాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈ వర్షాకాలంలో వర్షాలు పడడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకుని మా బాధలను తీర్చాలని విద్యార్థులు కోరారు. ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వర్షాలు, ఇది మాకు వాటర్ ఇది క్లాస్లోకి నీరు వస్తుంది. ఇక్కడ కొత్త భవనం ఇక్కడ సగమే కట్టేసి ఆపేసిండ్రు. ఇది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు ఇది కట్టిస్తే మాకు మంచిగా. మళ్ళీ ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లం అవుతుంది. గర్ల్స్కి మాత్రం ఫుల్ ఇబ్బంది అవుతుంది. క్లాస్లు మంచిగా చేపిస్తే మేము ఇంకా బాగా చదువుకొని ఇంకా మేము కొత్త అన్నీ కనిపెట్టి మేము స్కూల్ పేరు నిలబెడతాం. నా పేరు జియక్ష, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ పాత బిల్డింగ్ ఉంది. మాకు క్లాస్లకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టింది కానీ సగమే ఆపేసారు. అక్కడ కూర్చున్నా కానీ వాటర్ పడతాయి. ఇక్కడ క్లాస్లో నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు మాకు కాంప్లెక్స్ మీటింగ్ అయినప్పుడు ఇది వేరే క్లాస్లో కూర్చున్నట్టయితే ఇప్పుడు వేరే క్లాస్లో మా క్లాస్కి ఇట్లా. మేడ్చల్ షామీర్పేట్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జేబీఎస్ నుండి మేడ్చల్ షామీర్పేట్ ప్రతిపాదనలు తమ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందని మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మేడ్చల్ షామీర్పేట్ ప్రతిపాదనలు పంపించిందని చెప్పారు. జూన్ 22న మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డి ప్రతిపాదనలు పంపిన విషయం తెలియజేస్తూ వెంటనే మంజూరుకి సహకరించాలని ప్రధానమంత్రిని కోరారు. నేడు మేడ్చల్ షామీర్పేట మెట్రో ప్రతిపాదనలు తమ పరిశీలనలో ఉన్నాయని, నిధుల లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకులు సంపత్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేసినట్లు సంపత్ రెడ్డి వివరించారు. ప్రతిపాదనలు పరిశీలిస్తున్నందుకు, త్వరలో నిర్ణయం తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నందుకు సంపత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ అధికారులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మేడ్చల్ మెట్రో సాధన సమితి తరపున సంపత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఈ తీర్పు బీఆర్ఎస్కు చెంపపెట్టులా ఉందన్నారు. నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పుపై షబ్బీర్ అలీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్కు చెంపదెబ్బ అని అభివర్ణించారు. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వేసిన కేసు సాధ్యం కాదన్నారు. ఈ తీర్పు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్గా ఉందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అన్ని విధాలా బాగుందన్నారు. రాష్ట్రంలో తెలంగాణ సంప్రదాయాన్ని అమ్ముడుపోయేలా చేసిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో 42 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ఫిరాయింపులు జరిగాయన్నారు. వారి పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెరలేపారని చెప్పారు. గవర్నమెంట్కు స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టులో 3 అంశాల మీద 3 క్లారిటీగా ఇచ్చినారు. నంబర్ 1, కేటీఆర్ గారు వేసిన కేసు ఈ 10 మందికి అనర్హులు డిక్లేర్ చేయండి మీరే డైరెక్ట్ అంటే అది సాధ్యం కాదు అని డిస్మిస్ చేసిండు ఆయన. నంబర్ 2, పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టు స్పీకర్లు మ్యాక్సిమంగా 3 మాసాల్లో దీనికి తొందరగా డిస్పోజ్ చేయండి, ఎందుకంటే ఈ సమయం లిమిటెడ్, వాళ్ళకి 5 సంవత్సరాల్లో ఉంటుంది, దీన్ని డిస్పోజ్ చేయండి అని కూడా అదొక సజెషన్ ఇచ్చినారు సుప్రీంకోర్టు గారు. ఎనీహో సుప్రీంకోర్టు చెప్పింది చాలా అనుభవంతో అన్ని విధంగా బాగిచ్చి ఎవరు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నేర్పించిందే వాళ్ళు. నాకు తెలుసు 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ 42 మందిని ఎంపీ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరినీ జిల్లా పరిషత్ చైర్మన్, సర్పంచ్ కాడికి వెళ్ళి అందరినీ డిఫెక్షన్ చేసిండ్రు. రాష్ట్రాన్ని పాలిటిక్స్ని తెలంగాణ పాలిటిక్స్కే కాకుండా తెలంగాణ ఒక మంచి సాంప్రదాయమైన మంచి ఈ తెలంగాణకు మనం బర్బాద్ చేసి అంతా అమ్ముడుపోయే కార్యక్రమంగా మార్చిన ఘనత కేసీఆర్ అండ్ వాళ్ళ పార్టీకి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు సర్వం సిద్ధం చేశామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టనున్న జనహిత పాదయాత్ర శ్రమదానం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిధిలో జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పాదయాత్రలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటారన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు పరిగి నుంచి ఖానాపూర్ వరకు పాదయాత్ర శ్రమదానం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 4వ తేదీ ఖానాపూర్లో మొదటి విడత పాదయాత్ర ముగియనుంది. ఇప్పటికే పాదయాత్ర ప్రాంగణం కటౌట్లో ఫ్లెక్సీలతో ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. భారీగా తరలివచ్చి పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీని సంస్థాగత నిర్మాణం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్న సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. ఏ ఎమ్మెల్యే అయినా స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని, అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని తీర్పులో ధర్మాసనం అభిప్రాయపడింది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంట్లో చేసిన ప్రసంగాలను కూడా పరిశీలించామని సీజేఐ తెలిపారు. రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షిల అనర్హత చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమే. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు కట్టబెట్టారు. ఆర్టికల్స్ 136, 226, 227లకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ తప్పు చేసింది. స్పీకర్ ఒక న్యాయ నిర్ణీత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. స్పీకర్ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణని పొందలేరు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నాం. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు. కాబట్టి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాలి. ఇలాంటి చర్యలు ఏళ్ల తరబడి సాగడం వల్ల అర్ధరహితంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పెండింగ్లో ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్ విడుదల చేయాలని కరీంనగర్లో ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు. శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్. కరీంనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల జాప్యానికి బీజేపీ కారణమని కాంగ్రెస్ ఆందోళన. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదని సూడ చైర్మన్ ఆరోపణ. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కోర్టు తీర్పు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ముస్తాబాద్ మండల నామాపూర్ మోడల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని టీచర్స్కు కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆదేశం. బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.